గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి మాచర్ల పట్టణంలో ఏ విధంగా అయితే ఈ సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుందో చాలా సంతోషకరమైన విషయం అది. మన ఎమ్మెల్యే గౌరవనీయులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించి టౌన్‌లో ఎక్కడైనా సరే, ఏ మారుమూల గుందైనా సరే, ఎక్కడైతే అవసరమో ఫస్ట్ అక్కడ రోడ్ వేయాలని చెప్పేసేసి ఆయన స్వయంగా పర్యవేక్షించి, ఆయన సెలెక్ట్ చేసి ఇదిగో పలానా రోడ్‌లో, పలానా ఏరియాలో పలానా రోడ్లు లేదు. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను. ఆయన దృష్టికొచ్చిన సమస్యలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని, ఈ రోజున ఎంత చివర ఎటు ఉన్నా సరే, ఆ ఏరియాల్లో తప్పనిసరిగా రోడ్డు సౌకర్యం ఉండాలని చెప్పేసేసి సుమారు 7,50,00,000 ఖర్చుతోటి ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ప్రతి ఈ ఈ టౌన్‌లో ఎక్కడా కూడా ఎంత అట్టడుగు వర్గాల వారైనా సరే, పేదవారైనా సరే, ఇబ్బంది పడుతున్న ఎవరైనా గానీ, వాళ్ళందరికి కూడా ఈ వసతులు కల్పించాలనే ఉద్దేశంతోటి ఈ రోజున 7,50,00,000 సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. ఇక సుమారు 18 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా బాగు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పెడుతున్నారు. అది కూడా అతి త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ విధంగా చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గత ఎన్నో సంవత్సరాలు లా గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే గనక వైసీపీ ప్రభుత్వంలో చూసినట్టయితే గనక ఎక్కడా కూడా ఏ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఏ సిమెంట్ రోడ్డు ఎంత ఎంత అవసరం ఉన్నప్పటికీ ఎంతమంది తిరుగుతున్నా, ఎంత బురదతోటి ఇబ్బంది పడుతున్నా చూస్తున్నా గానీ ఏనాడు కూడా పట్టించుకొని పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి. ఈ రోజున మనం రెండో సంవత్సరంలోనే ఉన్నాం. ఇప్పటికే ఎన్నో రోడ్లు వేశాము. పట్టణంలో అయితేనేమి, గ్రామాల్లో అయితేనే ఎన్నో రోడ్లు వేశాము. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా మనం రెండో సంవత్సరంలోనే ఉన్నాం. ఇంకా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా వేయాల్సిన రోడ్డు ఐదో సంవత్సరం కూడా కాదు, 4వ సంవత్సరం నాటికే ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా మిగిలిపోకుండా రోడ్డు వేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కూడా ఖచ్చితంగా మాకు అభివృద్ధి జరుగుతుంది చూస్తూనే ఉన్నాం. ఇక ఇంకా ఇంకా ముందు చాలా అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మనకి ఎప్పుడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, లోకేష్ గారి ఆశీస్సులతోటి మాచర్ల నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. దానికి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు. కేవలం అభివృద్ధే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. కక్షలు, కార్పణ్యాలను అన్ని పక్కన పెట్టి కూడా తన వ్యక్తిగతంగా విమర్శలను కూడా పక్కన పెట్టి ఆయన ఏదైనా వచ్చినా కానీ నాకు అభివృద్ధే ముఖ్యం, మిగతాయే తర్వాత సంగతి అని చెప్పేసి ఏవి పట్టించుకోకుండా కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషదగిన విషయం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి మనం కూటమి ప్రభుత్వానికి మరింత బలపరచాలి. వచ్చే ఎన్నికల్లో కూడా ఘనమైన విజయాలను మనం అందించాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంకో విషయం, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమృత్ స్కీమ్ ద్వారా అయితేనేమి, జల్ జీవన్ మిషన్ స్కీమ్ ద్వారా అయితేనేమి మన మాచర్ల నియోజకవర్గం, మన మండలాలు ఈ పరిధిలోనే సుమారు 900 కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందజేయాలనే ఉద్దేశంతో ఏదైతే విధంగా ఇప్పుడు పనులు మొదలయ్యాయి, జల్ జీవన్ మిషన్ పనులు మొదలయ్యాయి. ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో ఏ చిట్ట చివర ఉన్న ఇంటితో సహా ఎక్కడా కూడా మంచినీటికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. ఈ స్థాయిలో ఇన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి పనిచేయడం అనేది గత ఎన్ని ప్రభుత్వాలు మీరు చూసినా కానీ ఇటువంటి పని జరిగిన దాఖలాలు లేవు. కేవలం మాటల వరకు, హామీల వరకే జరిగాయి కానీ ఇప్పుడు అమలు పరచడం మాత్రం మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇంకా 1-2 సంవత్సరాల్లోనే మన కళ్ళ ముందు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్లు ప్రతి మారుమూల గ్రామంలోకి వెళ్ళినా కానీ మీరు చూసే పరిస్థితి త్వరలోనే ఉండబోతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని సహకరించినందుకు గాను మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ,
నారా లోకేష్ గారికి కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.